హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య డైరీస్. ఈరోజు అయితే నేను 7 శనివారాల వ్రతం పూజా విధానాన్ని మీకు చెప్తానమాట. సో నేనైతే పూజ స్టార్ట్ చేసే ముందు ఇలా అన్నీ పక్కన పెట్టుకొని కూర్చుంటాను ఒకటేసారి, ఇంకా పూజ మధ్యలో లేకుండా. సో ఫస్ట్ అయితే పీఠం పెట్టుకొని, పీఠానికి మంచిగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని దాని మీద నేను బియ్యపిండితో ముగ్గేస్తున్నానండి. బియ్యపిండితో ముగ్గేసి కొంచెం పసుపు, కుంకుమ మరియు కొన్ని అక్షింతలు వేసి నేను ఇలా ఎరుపు రంగు గుడ్డను పరుచుకుంటున్నాను. నార్మల్గా అయితే పసుపు రంగు గుడ్డనే పరచాలండి. నాకు ఆ టైంలో పసుపు రంగు గుడ్డ దొరకలేదు కాబట్టి నేను ఎరుపు రంగు గుడ్డను అయితే పరుచుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇప్పుడు ఏదైతే గుడ్డ మనం ఇది పెడతామో ఇదే 7 వారాలు పెట్టొచ్చండి. ఏదైతే కలశం మీద పెడతానో అవి మాత్రం నేను ప్రతి వారం మారుస్తానమాట. సో అలా పెట్టేసిన తర్వాత గుప్పెడు బియ్యం పోసాను. అవి వచ్చేసి 5 గుప్పుళ్ళు పోసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి నేను వెంకటేశ్వర స్వామికి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలా ఉండాలంటే మనకు అందులో లక్ష్మీదేవి అమ్మవారు ఉండాలి, మళ్ళీ ఆయన విష్ణు చక్రం ఇంకా శంకు చక్రం కూడా ఉండాలి. అలాగే ఫోటో పెట్టేసుకున్న తర్వాత నేను కలశానికి ఇంకో గుప్పెడు బియ్యం పక్కన వేసేసి, కలశం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారండి. మేము చేసుకునే మా ఇంట్లో జరిగే పద్ధతి బట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. మీరు మీ పద్ధతి ఎలా ఉంటే అలా మీరు పెట్టుకోండి. నేను కలశానికి మంచిగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు కలశాన్ని ఆ బియ్యం మీద పెట్టేసుకుంటాను అనమాట. సో అందరు అనుకుంటారు పూజ చేయాలంటే ఈ మంత్రాలు రావాలి ఆ మంత్రాలు రావాలని అనుకుంటారు, కానీ అలాంటివి ఏవి అక్కర్లేదండి. మనసులో మంచి భక్తి ఉండి ఆ దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా ఆయన నెరవేరుస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనతో ఎప్పుడు ఉంటాయి. ఆ కలశంలో నేను కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు ఇంకా ఒక కాయిన్ అయితే వేస్తున్నాను అనమాట. కలశం మీద మామిడాకులు 5 పెట్టి దాని మీద నేనైతే కొబ్బరికాయ పెడతాను. బట్ యాక్చువల్లీ నాకు అప్పుడు మామిడి ఆకులు దొరకలేదు కాబట్టి నేను డైరెక్ట్ కొబ్బరికాయనైతే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కొబ్బరికాయను పెట్టేసుకున్న తర్వాత నేను మంచిగా ఒక పసుపు రాసేసి బొట్టు పెట్టేసుకొని, అదిగోండి జాకెట్ పీస్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని దానికి కూడా ఒక బొట్టు పెట్టేసుకొని తర్వాత దానికి నేనైతే కంకణం కట్టుకుంటున్నాను. ఇది మోస్ట్లీ కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది కట్టుకోరు, అది వాళ్ళ పద్ధతిని బట్టి. నేనైతే ఇదిగోండి 2 లైన్లు తీసుకొని దానికి మంచిగా పసుపు రాసేసి దానికి ఒక తమలపాకుని చుట్టి ఆ తమలపాకుతోటి నేనైతే 3 ముడులు వేసేసిన తర్వాత నేను దాన్ని కలశం చుట్టూ అయితే కట్టేస్తాను అనమాట. కలశానికి కంకణం అనమాట అది. ఇప్పుడు నేను ఏవైతే 7 బ్లౌజ్ పీసులు మారుస్తున్నానో అవి నేను 7వ వారం 7 ముత్తైదులకి ఇద్దామని అయితే అనుకున్నానండి.